హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు థర్స్డే ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈరోజు నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టున్నాను. బట్ ఈ మధ్య ఎక్కువ మీషో నుంచి ఆర్డర్స్ పెడుతున్నారు కదా, పెయిడ్ ప్రమోషన్ అట్లా అని అంటున్నారు. మీషో నుంచి ప్రోడక్ట్స్ వస్తే ఒకవేళ పెయిడ్ ప్రమోషన్ అయితే నేను పెద్ద కాస్ట్వే తీసుకుంటాను, కానీ ఇలా చిన్న చిన్నవి ఎందుకు తీసుకుంటాను చెప్పండి. మీరు అట్లా అనుకోవద్దండి. నాకు కొన్ని చెప్పాను కదా, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, కొంచెం నాకు డెకరేషన్ అట్లా చేయడం అంటే ఇష్టం. అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. బికాజ్ ఇవి మనమేమి వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది కదా, సో రెగ్యులర్గా వాష్ చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను ఇవి కొంచెం డెకరేటివ్గా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ ఆర్డర్ పెడుతున్నాను తప్పితే పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. సో ఫ్లవర్ వైస్ అయితే చిన్నవి 3 వచ్చాయి. అండ్ కాస్ట్ వచ్చేసి 186 రూపీస్ అండి. అంటే చాలామంది అంటుంటారు మీషోలో ప్రోడక్ట్స్ అంత మంచిగా ఉండవు కదా, క్వాలిటీ ఉండదు కదా అని చెప్పేసి. సో స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. అంటే ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఏంటో తెలియదు కదా, సో మనం సొంతంగా ఆర్డర్ పెట్టుకోవడం వేరు, అంటే వెళ్ళి చూసి తీసుకోవడం వేరు, ఆర్డర్ పెట్టుకోవడం వేరు కదా అని అనుకునేదాన్ని. బట్ నా డెసిషన్ రాంగ్ అని అనుకుంటున్నా. బికాజ్ ఎందుకంటే నేను ఈ మధ్య మీషోలో చాలా మటుకు అంటే క్లాత్స్ కానివ్వండి, ఇట్లా ఫ్లవర్ వైజ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ నేను దీంట్లో ఆర్డర్ పెడుతున్నాను, విచ్ ఈజ్ లో కాస్ట్. సో అది నేను ఎక్కువ సజెస్ట్ చేస్తుంటాను, ఎందుకంటే అది లో కాస్ట్ ఉండేదే మనకు కావాలి. ప్రోడక్ట్ బాగుండాలి అండ్ లో కాస్ట్ ఉండాలి. సో బడ్జెట్ వైజ్ కూడా నేను కొంచెం ఆలోచించి చూసి ఆర్డర్ పెడతాను అనమాట. అండ్ ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ కదా, సో నాకైతే చాలా బాగా నచ్చున్నాయి అండ్ క్యూట్గా ఉన్నాయి కదా. సో ఓకేనండి, ఇప్పుడు ఒక మంచి పార్టీకి వెళ్ళిపోదాం పదండి. ఐ మీన్ నైబర్స్ అందరు కలిసి వేరే వాళ్ళది పెళ్లి రోజు ఉంది. సో దానికోసం మేమంతా మంచిగా పైన భోంచేస్తున్నాం అనమాట. అంటే మా అపార్ట్మెంట్లో మా నైబర్స్ది మ్యారేజ్ డే ఉంది. సో వాళ్ళందరూ కలిసి ఇంకా కిటీ పార్టీ లాగా అనుకోండి. సో అది అట్లా అనిపించింది, ఇంకేం చెప్పాలో అర్థం అవ్వలేదు. సో ఒక 4 ఫ్యామిలీస్ ఉన్నాము. మేమందరం కలిసి ఏదైనా సరే మ్యారేజ్ డే, బర్త్డే, ఏదైనా సరే ఏ అకేషన్ అయినా సరే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. సో మ్యారేజ్ డే ఉంది కాబట్టి ఇంకా పిల్లలు అందరు కలిసి ఇలా అందరు కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈవెన్ మ్యారేజ్ డే అని కాదు, సో పిల్లలందరూ కలిసి హ్యాపీగా ఇట్లా మంచిగా భోజనం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి సో అందరు కలిసి ఇట్లా పైకి వచ్చేసాము. పైన అయితే ఎంత చల్లగా ఉందో అంటే చాలా బాగా అనిపించింది. సో ఇంట్లో ఉంటే 2 ముద్దలు తక్కువ తింటాం, ఇలా అందరు కలిసినప్పుడు 2 ముద్దలు ఎక్కువ అవుతుంటాయి కదా. అండ్ నాన్ వెజిటేరియన్ కాదు, ఓన్లీ వెజిటేరియనే. మనము అంటే ఎంత సంపాదించాము, ఎట్లా ఉన్నామని కాదు, సో అందరితో కలిసి ఉన్నామా, మంచిగా హ్యాపీగా ఉన్నామా, అది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో అందుకు ఇంకా పిల్లలందరూ కలిసి బాగా కడుపు నిండా తింటారు కదా. సో వేరే ఎక్కడో వెళ్ళడం పార్టీ చేసుకోవడం అవసరమా అవన్నీ అని చెప్పేసి పిల్లలతో కలిసి ఇక్కడ అంటే ఇదొక్కటే కాదు, ఏదైనా సరే మేము ఇట్లే సెలబ్రేట్ చేసుకుంటాం పిల్లలతో పాటు కలిసి. బికాజ్ వాళ్ళకు కూడా తెలియాలి కదా. సో అంటే అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు, ఎలా ఉన్నారు ప్రజెంట్, సో అదన్నీ పిల్లలకి తెలియాలి. తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పకండి, ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా తెలియాలి. సో అది ఇక్కడైతే మంచిగా హ్యాపీగా ఈ హ్యాపీ మూమెంట్ని నేను వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. బికాజ్ మన మొక్కలమే కాదు, మనతో పాటు ఏ ఇంట్లో అయినా సరే ఒకరు వచ్చి చేయి కడిగిపోతే ఆ ఇంటికి లక్ష్మీ కళ అంటే ఓన్లీ డబ్బులే ఉండాలి, డబ్బులతోనే లక్ష్మీ కళ ఉంటుంది అట్లా కాదు. సో మన ఇంటికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది చేయి కడిగి వెళ్తున్నారు, ఆ ఇంటికి ఎంతమంది వచ్చి చేయి కడిగితే అంత లక్ష్మీ కటాక్షం అండి. ఇంటికి లక్ష్మీ కళ అంటే అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నాకు తోచింది నేను చెప్తున్నాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో బికాజ్ ఈరోజు నేను ఇలాగా అందరితో కలిసి హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నందుకు. సో మీరు కూడా ఇలాగే చేస్తారా, చేస్తే కామెంట్ చేయండి. మేమైతే ప్రతి ఒక్క చిన్న అకేషన్ని ఇంతే పిల్లలతోనే ఎక్కువ శాతం మేము స్పెండ్ చేయాలని చూస్తాం. ఏదైనా సరే పిల్లలతో మా అందరితో కలిసి చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. మనం చేసుకొని ఏదో పార్టీలు చేసుకుంటున్నామా అట్లా
ఆ టైప్ మెంటాలిటీ అయితే మేమున్న వాళ్ళ వరకు అయితే మాకు అట్లాంటివి లేవు. సో పార్టీ చేసుకోవాలి, హోటల్కి వెళ్ళాలి అట్లా ఏం ఉండదండి. సో పిల్లలతో ఎక్కువ శాతం కలిసి మంచిగా హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. అండ్ హియర్ ఈస్ ద కపుల్స్ అనమాట. వీళ్ళైతే మ్యారేజ్ డే. సో వీళ్ళ మ్యారేజ్ డే కాబట్టి లైఫ్ లాంగ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి. సో పిల్లలతో కానీ వాళ్ళు కానీ మంచిగా హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా బ్లెస్ చేసేయండి. సో థర్స్డే రోజు నైట్ అయితే ఇంక ఇట్లా మేమందరం కలిసి మంచిగా డిన్నర్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అవి వస్తున్నాయి అనమాట. మరి రాగా పెడదాం అనుకుంటే సో కాపీరైట్ వస్తుంది. సో అదొక ఇష్యూ ఉంది కదా. అండ్ ఫైనల్గా స్వీట్తో కంప్లీట్ చేసేసామన్నమాట. అండ్ ఇంటికి వెళ్ళి ఇంకా మేము ఏం వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, బికాజ్ నెక్స్ట్ డే ఫ్రైడే ఉంది కదా. సో ఆఫ్టర్నూన్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలకి. రైట్ నౌ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్. సో అవి ఎగ్జామ్స్ కోసం అనేసి వెళ్తున్నాడు అనమాట. అండ్ పిల్లలు ఇంకా పంపించేసిన తర్వాత నేనైతే ఇంట్లో ఒక స్వీట్ నిన్న షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఆ స్వీట్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సగ్గుబియ్యం పాయసం అనమాట. సో చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సగ్గుబియ్యంని మార్నింగే నానబెట్టేసేయాలండి. ఎక్కువసేపు నానబెడితే బాగా త్వరగా ఉడికిపోతాయి అనమాట. అండ్ ఇప్పుడు పిల్లలకి అంటే సమ్మర్ కదా, కొంచెం చలువగా ఇట్లాంటివి ఇస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. అండ్ చపాతీ పిండి కూడా ఉంది కదా. సో అది ఇది ఇంకా అంటే నేను చపాతీ పిండి కొంచెం ఎక్కువ తడిపి పెట్టేస్తాను అనమాట. సో పిల్లలు డైలీ చపాతీ వేసి ఇచ్చినా తినేస్తారు. అండ్ నిన్న కూడా చపాతీ వేస్తున్నాను. సో ఇవి కొంచెం గీలో అంటే డ్రై ఫ్రూట్స్ అవి గీలో రోస్ట్ చేసేసి పక్కా తీసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బెల్లం, షుగర్ ఎక్కువ యూజ్ చేయను, ఓన్లీ టీ కాఫీకి తప్పితే. సో ఏ స్వీట్ అయినా సరే నేను బెల్లంతోనే ప్రిపేర్ చేస్తుంటాను అనమాట. అండ్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి మంచిగా ఉడికిన తర్వాత, ఉడికితే అది బాగా థిక్గా వచ్చేస్తుంది సగ్గుబియ్యము. సో దీంట్లో ఇంకా నేను వేరే ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయలేదు. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత బెల్లం అయితే యాడ్ చేస్తున్నా. అండ్ 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ అంటే మనం కాంచి చల్లార్చిన పాలు అయితే వేసేసుకోవాలి. వేసుకొని అంటే ఇది ఇప్పుడు చూడడానికి లిక్విడ్గా కనిపిస్తుంది కానీ ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మంచిగా థిక్గా అయిపోతుంది. మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువగానే తింటారు కాబట్టి క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ చేసి పెట్టేసాను అనమాట. అండ్ బాబు వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటాడు కదా. సో దానికోసం చేసి పెట్టేసా. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఒక శారీకి ఫాల్స్ ప్లస్ ఇంకా కుచ్చిళ్ళు ఉంటాయి కదా, కుచ్చిళ్ళు వేసే కాడ ఇట్లా బార్డర్ అవి ఉంటాయి, అవి కొంచెం కచ్చరాగా అయిపోయినాయి. సో మిషన్ తెచ్చిన ఇన్ని రోజులకి నాకు ఈ రోజు తీరిక పడింది అనమాట. సో ఈ రోజు కొంచెం అవన్నీ నీట్గా అంటే బై మిస్టేక్ నిన్న చెప్పాను కదా, నిన్న నైట్ డిన్నర్కి వెళ్ళామని చెప్పేసి. సో అక్కడ వెళ్ళినప్పుడు నాకు శారీ కట్టుకుందామని ఈ శారీ తీసా. అప్పుడు అనిపించింది ఆహా ఇవి ఉన్నాయి కదా. సో దీన్ని కూడా కట్ చేసేసి ఎంచక్క కుట్టేసుకుంటే మిషన్ ఉన్నప్పుడు మనము అంటే ఏదైనా లేనప్పుడు ఆత్రం ఎక్కువ అంటాం కదా. సో లేనప్పుడు మన ఇంట్లో కూడా ఉండాలి అనిపిస్తుంది. సో తెచ్చుకున్న తర్వాత ఇంతవరకు నేను ఒక్కసారి కూడా స్టిచ్ చేయలేదు. ఐ మీన్ అప్పుడెప్పుడో స్టిచ్ చేసి ఉన్నాను అంతే. ఇంకా దీని మీద నాకు టైము లేదు, తీరిక అసలు లేదండి. అందుకే నేను ఇంకేం స్టిచ్ చేయలేదు. సో ఇప్పుడైతే ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసి సో ఎడ్జెస్ ఒకటి కుట్టేస్తున్నా. అండ్ ఫాల్స్ కూడా నేను వేసుకుంటానండి, నాకు కొంచెం బేసిక్ వస్తుంది. కాకపోతే నాకు టైం లేక నేను స్టిచ్ చేయట్లేదన్నమాట. సో ఇదంతా నీట్గా కట్ చేసేసి నీట్గా స్టిచ్ చేసేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి దీన్ని కటింగ్ అయితే పెట్టేసుకున్నా. ఈ సిజర్ ఉంటుంది కదా మనకి మిషన్కి ఉన్న సిజరు, సో అది మిషన్కి ఉన్న సిజరు మిషన్కే పెట్టాలి. పిల్లలు బయట పెట్టేసామనుకోండి ఇంకా పేపర్స్ అవన్నీ కట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకే కొంచెం టెన్షన్, దీన్ని చాలా జాగ్రత్తగా దాపెట్టేస్తూ ఉంటా. అండ్ ఇక్కడ మిషన్ చాలా రోజుల నుంచి గమనించలేదు దీన్ని నేను, అంటే ఓన్లీ తడిబట్ట వేసి అట్లా తుడిచేస్తున్నాను అంతే తప్పితే ఎందుకో నాకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది ఇది. అండ్ నాకు ఈ మనకి సూదిలో దారం అట్లా ఎక్కిస్తాం కదా, అది కొంచెం కన్ఫ్యూజ్ అనమాట, ఎట్ల నుంచి పెట్టాలి అండ్ అనేది కొంచెం మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ ఒకసారి రీసెట్ చేసుకుంటే మళ్ళీ గుర్తొచ్చేస్తుంది. సో ప్రస్తుతానికి ఏదో కింద మీద పడి దీనికి సూదిలో దారం అయితే ఎక్కిస్తున్నా. చాలా కష్టంగా ఉంటుందండి ఇది. మిషన్ డైలీ స్టిచ్ చేసే వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారో ఏంటో తెలియదు కానీ నాకు ఒక్క రోజుకే భలే చిరాకు అనిపిస్తుంది. బట్ మనకి అన్ని పనులు వచ్చి ఉండాలి. సో ఒక ఆడపిల్లకి ఒక పనే కాదు, అన్నీ మన చేతిలో, అన్ని విద్యలన్నీ మన చేతిలో ఉండాలి. సో ఏ అవసరం ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి నాకు ఏదైనా చూస్తే నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్, నేర్చుకుంటాను కూడా నేను. సో అది నాకు నేర్చుకోవాలని మైండ్లో పడాలి. సో నేను నేర్చుకుంటాను. లేదు అనుకోండి నాకు ఇంట్రెస్ట్ లేకపోతే సస్సేమీరా అస్సలు కూడా నేర్చుకోను అనమాట. నేను అంత చిరాకేస్తుంది. ఏదైనా ఇష్టం లేని పని చేయాలంటే కొంచెం కష్టమే కదా. సో అది
అండ్ ఇప్పుడైతే ఎడ్జెస్ ఒకటి కొంచెం అట్లా స్టిచ్ చేసేస్తున్నా. ఫైనలీ ఒక రకంగా బాగానే వచ్చింది. అండ్ శారీకి ఫాల్ వేయాలంటే ఫాల్ కొంచెం వాటర్లో తీసి వేసేసా. అవి కొంచెం ఆరిన తర్వాత ఐరన్ చేసి వేసేస్తే ఒక పని అయిపోతుంది. హమ్మయ్య, మిషన్ తెచ్చినప్పటి నుంచి ఈరోజు నేను వాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.